వ్యవస్థ మాలో ఉంది కాబట్టి మా ఒక వడ్డరాయన ఒక బండని కొట్టి పునాది రాయేస్తాడు, ఒక కాషాయన వచ్చి దానికి చక్కని రూపాన్ని తీసుకొస్తాడు, ఒక మా ఉప్పరాయన సగరాయన వచ్చి ఆ చక్కని నిర్మాణం చేస్తాడు. దాంట్లో ఒక మా స్వర్ణకార ఒక శిల్ప వర్గానికి చెందిన పంచకులానికి సంబంధించిన వ్యక్తి వచ్చి ఆ రాతిని చక్కని శిల్పంగా చెప్తాడు. చెక్కినాక అందమైన అద్భుతమైన రూపం వస్తుంది దాంట్లో. అదైపోయినాక అక్కడ మంగళ వాయిద్యాలు వాయించడానికి మా మాదిగ చాకలి వీళ్ళు మాదిగ మంగళి వాళ్ళు మంగళ వాయిద్యాలు కానీ ఆ డప్పులు కొమ్ము బూరలు వాయిద్యాలు కానీ వాయిస్తారు. మా చాకలి అయిన ఒక రజకుడు వచ్చి దివిటి పడతాడు. మన మంగళ బ్రాహ్మణ అని పిలుస్తాం మేము, నాయ బ్రాహ్మణానం, ఎందుకంటే కుక్క బ్రాహ్మణ అని పదం దానికి. మంగళ బ్రాహ్మణుడు వచ్చి మంగళ వాయిద్యాలు వాయిస్తారు, చాలా మంగళకరమైంది కదా. తర్వాత మా రజకులు చాకలి వాళ్ళు వచ్చి దివిటీలు పడతారు దానికి. మా ముదిరాజు ఎక్కడెక్కడి నుంచో పండు ఫలాలు తెచ్చి తోటల నుంచి తీసుకొచ్చి అక్కడ నివేదన పెడతాడు. మా యాదవరాజు అక్కడ ఆ పశుపాలన చేస్తూ పశుపోషణ చేస్తూ అక్కడ పాలు పెరుగు నెయ్యి తెచ్చి అక్కడ అద్భుతంగా అందిస్తాడు. మా గౌడరాజు వీళ్ళంతా రాజులే. మా గౌడరాజు అక్కడి నుంచి తీసుకొచ్చిన చక్కనైన కళ్ళుని ఈడిగా వాళ్ళు కానీ చెట్టి బల్జలు కానీ తీసుకొచ్చి అక్కడ నివేదన చేసుకుంటారు. సకల జంతువుల్ని పాలించే గ్రామాల్లో ఇంకా సబ్బండకున్న వాళ్ళు మున్నూరు కాపు వాళ్ళు రైస్ తీసుకొస్తారు. కాపోళ్ళు కూడా వాళ్ళ పంటలోంచి కొంచెం ధాన్యం ఇస్తారు. మన ఎలమోళ్ళు కూడా వాళ్ళ పాలిత ప్రాంతం నుంచి కొంచెం నివేదన చేస్తారు. మన కోమట్లు కావలసిన నూనె పప్పులు ఉప్పులు తీసుకొచ్చి ఇస్తారు. సో ఈ సబ్బండ వర్ణాల వాళ్ళు కలిస్తే ఆ ఆలయం నిర్వహించబడుతుంది అక్కడ. అవునా? అంతే. రాయి కొట్టేప్పుడు ఏ మంత్రంతో పని లేదు, శిల్పి దానికి రూపం తెచ్చేప్పుడు ఏ మంత్రంతో పని లేదు, మా ఉప్పరాయణ సగరాయణ దాన్ని నిర్మాణం చేసేటప్పుడు ఏ మంత్రంతో పని లేదు. మా వాళ్ళు ఇన్ని కులాల వాళ్ళు ఇన్ని నివేదనలు అక్కడ చేసి ఒక భవనీయ పూజారి వచ్చి అక్కడ పురోహిత నిర్వహిస్తప్పుడు కూడా అందరి కులాలతో కలిసి ఉంటాడు. పెద్ద గొల్ల, పెద్ద మాదిగ, పెద్ద కమ్మరి, పెద్ద గౌడు, పెద్ద చౌదరి అందరిని కలుపుకొని చేస్తాడు. వీళ్ళందరితో కలిసి మమేకమై అన్నా తమ్ముడు అని పిలుచుకుని హాయిగా నిర్మాణం నిర్వహిస్తున్న ఆ తంతులోకి ఎవడో విదేశీ విధవ జ్వరబడి ఈ మంత్రం చెప్తేనే ఆ రాయి పలుకుతుంది అంటే మేము నాన్ సెన్స్ అంటాం దాన్ని. మా శిల్పి చెక్కినప్పుడు పలకనే రాయి నీకెందుకు పలుకుతుంది? అది మేము ప్రతిమ అనుకుంటాం, మా పూర్వీకులది, అప్పుడు మాకు పలుకుతుంది. మేము మనసులో ఆరాధిస్తాం, నాకు సమస్య ఉంది, ఆ సమస్యను తీర్చు అని నివేదించుకుంటాం. వాళ్ళు విన్నట్టుగా మేము ఫీల్ అవుతాం, వాళ్ళ నుంచి ఒక సలహా మాకు వచ్చినట్టుగా ఫీల్ అవుతాం. ఇది డిఫరెంట్ థింగ్. ఇంతమంది మేముండగా నువ్వెవడో వచ్చి పనికిరాని 2 మంత్రాలు చదివి నువ్వు అంటరాను బయటికి వెళ్ళని చెప్పి, అరే నువ్వు ఎంగిలికల్లు గౌన్లోనివిరా, నువ్వు పనికిరాని బంటోనివిరా, నువ్వు ఉచ్చమడుగుల బొర్లాడే ఈ బెస్తోనివిరా, తర్వాత మురిగుడ్డలు శాఖలోనివిరా, అరే ఇన్ని మేము ఏర్పాటు చేసినప్పుడు రాని అంటుముట్టు మురికి అప్పుడే నీకు ఎందుకు గుర్తొస్తుంది? ఎందుకంటే నీకు ఏం పనికి రాని చేతగానే వెధవు కాబట్టి. ఇవన్నీ మేము తెచ్చి పెడితే మా తిండి తింటావు. మా మునురు కాపుడు వండింది కావాలి, మా కాపుడు రెడ్డి ఆయన వండింది కావాలి, వీళ్ళు ఆయన పెట్టింది కావాలి, మా కోమట ఆయన ఇచ్చింది తింటావు, మా యాదవ్ వచ్చిన నెయ్యి బార్లు నువ్వే తాగుతావు. కానీ ఏంటి నాన్సెన్స్ అంతా? ఎట్లా అంటారా అని వాళ్ళ వీళ్ళంతా. సో ఇప్పుడు మేము చెప్తున్నాం ఏమంటే సబ్బండ వర్ణాల సాంప్రదాయాలైన మన ఏ మతానన్నా ఆరాధించండి, ఏ కులంలోనైనా మీరు ఉండండి కాక, కానీ ఈ సబ్బండ వర్ణాలకు సంబంధించిన వాళ్ళకి ప్రియారిటీ మీరు ఇవ్వడం తగ్గించారు, కుట్రపూరితంగానే దూరం చేశారు. ఒకవేళ మీరు ఇచ్చిన ప్రతిమలోనే ఏదైనా దైవత్వం ఉంది అని మీరు నిరూపించగలిగితే ఆ క్రెడిట్ అంతా మా విశ్వకర్మకు పోవాలి, మా మన్మయ సంఘం వాళ్ళకి కదా పోవాలి, ఆ రాయి చెక్కిన వడరాయనకు పోవాలి కదా, అక్కడ మంగళ వాయిద్యాలు వాయించి దేవుని మేలుకొల్పిన మంగళాయనకు పోవాలి, కొమ్ముబూర వదిలిన మాదిగాయనకు పోవాలి కదా స్వామి. అక్కడంతా శుభ్రం చేసినా ఇంకా రకరకాల జాతరకు సంబంధించిన వాళ్ళకి వెళ్ళాలి. ఈ క్రెడిట్ మీకెట్టా వస్తుంది స్వామి? వీళ్ళెవరు లేని మీరు పంచగట్లేరు, ఆ బట్ట మసాలా అని ఇవ్వాల్సిందే, నువ్వు వేసుకున్న జంజం మసాలా అని ఇవ్వాల్సిందే, నీ గుండు కొరగాలన్నా మంగళానే కావాల్సిందే. ఏవి నీది నువ్వు చేసుకోలేవు. ప్రొడక్టివిటీ లేని జాతి నుంచి వచ్చి ప్రొడక్టివిటీ ఉన్న జాతుల్ని వెధవలని క్రియేట్ చేసావు సమాజంలో. వీళ్ళు శూద్రులు అన్నావు, వంటరాని వాళ్ళు అన్నావు, నీకు ఇష్టం వచ్చినట్టుగా పేడాపనలు చేసావు. అసలు నీ వల్ల ఏమవుతుంది? రా మాతో వ్యవసాయం చేయి, మా కులాలతో పాటు చాకలి పని చేయి, మంగళ పని చేయి. అది పనిలే, వృత్తులే, ఇట్స్ నాట్ ఏ కాస్. కానీ అంటగట్టారు కదా, మీరు అదే పని చేయాలన్నారు, మరి మీ పిల్లలు ఎందుకు చేయడం లేదు? మీరు కూడా జ్ఞానశిఖలు పెంచుకొని పెద్ద జ్ఞానం అని చెప్పి కూర్చోవాలి కదా, ఎందుకు ఉండట్లేరు? విదేశాలకు పారిపోయి ఆంగ్ల విద్యను అభ్యసిస్తూ రకరకాల వింత పోకడలు ఎందుకు పోతున్నారు మీరు? జీన్స్ ప్యాంట్ వేయద్దు స్వామి, బ్రాహ్మణ్యాన్ని చెప్పుకునేవాడు అట్లా వేసినంటే వాడు అది కాదు అని అర్థం. మోటార్ సైకిల్ ఎక్కొద్దు, కార్లు ఎక్కొద్దు, ఎక్కారంటే ఎక్కొద్దు, నడిచి వెళ్ళాలి. మీరు ఎక్కరా? ఇట్స్ మ్యాండేటరీ. లేదు స్వామి, అది ఆ సిద్ధాంతంలో. మా దాంట్లో మిక్స్డ్ ఉంటాయి. మేము ఏం చేస్తాం, అప్డేట్ అవ్వమని చెప్తాం. మేము మొబైల్ వాడుతున్నాం, అప్డేట్ అవ్వమని చెప్తున్నాం, ఎందుకంటే అది మనిషి కనిపెట్టింది. ఇప్పుడు మనం ఈ చుట్టూన్న వస్తువులన్నీ కూడా మనిషి కనిపెట్టినని చెప్తున్నాం మేము. దీంట్లో ఇప్పుడు నువ్వు ఏ మతమైనా సరే నీ దేవుడు కనిపెట్టింది ఏమంటే చూపించు. ఎవ్వరూ చూపించలేరు. చెప్తారు గురుగారు మీరు చెప్పేది కరెక్ట్. అట్లాంటప్పుడు నిజం వైపున అడుగుదామని చెప్తున్నాం. ఇక్కడ మేము ఎవరిని వ్యతిరేకించట్లేదు, ఎవరిని అవమానించట్లేదు. మా సబ్బండ వర్ణాల వాళ్ళు ఎవరైతే కష్టపడి ఆలయాలు నిర్మాణం చేసి ఈ నిర్వహణకు శ్రమించారో వాళ్ళందరికీ వచ్చే ఆలయ ఆదాయంలో భాగం ఇమ్మని అడుగుతున్నాం. మా అందరి శ్రమ దాంట్లో ఉన్నప్పుడు క్రికెట్ ఆడతాం స్వామి, విన్ అవుతాం, 11 మందికి నజరాలను ప్రకటిస్తారా లేదా, వచ్చింది అందరూ సమానంగా షేర్ చేసుకుంటారా లేదా,
వేటకి వెళ్ళాం, ఏదో ఒక వేట సంపద దొరికింది మనకి, దాన్ని అంతా సమంగా షేర్ చేసుకునేది ఇప్పుడు ఉందా లేదా? నలుగురు కలిసి ఒక ఫైనాన్స్ వ్యాపారం ఇంకో వ్యాపారం చేశాం, వచ్చిన లాభాలు సమంగా పంచుకుంటామా లేదా? మరి ఇంత ఉత్తమమైన ఆదాయ మార్గమైన ఆలయాల్లో వచ్చిన సంపదన అంతా మీరే ఎట్టా తింటారు? కష్టమంతా మాది, సుఖం మీద ఎట్టా? ఈ 2 శ్లోకాల మంత్రాలు మా వాళ్ళకి మేము నేర్చుకోలేమా? ఇప్పుడు ఏదో మిమ్మల్ని నేను తగలొచ్చా, ముట్టుకోవచ్చా? వైనాడు స్వామి, చక్కదనంగా మాకు ఇట్లాంటి అభ్యంతరాలు లేవు. అంటే మీ కంచంలో మేము తింటాం స్వామి, ఒకవైపు మీరు ఒకవైపు మేము తిందాం, మీ కంచంలో తిందాం, మీరు కలిపి నాకు ముద్ద పెట్టండి, నేను కలిపి మీకు ముద్ద పెడతాను, తింటారా మీరు? అంతే కదా. అదేంటి మట్టి నుంచి వచ్చింది, ఆ మట్టి ఎంతమంది తొక్కారు?